ప్రెగ్నెన్సీలో అసిడిటీ అండ్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ డాక్టర్ శ్రవంతి, గైనకాలజిస్ట్ ఫ్రమ్ అంకుర హాస్పిటల్స్, బోడుప్పల్. యూజువల్గా ప్రెగ్నెన్సీలో మనకి 2 హార్మోన్స్ అనేవి ఉంటాయి. ఒకటి బీటా హెచ్సిజీ. ఆ బీటా హెచ్సిజీ వల్ల వామిటింగ్ సెన్సేషన్ అండ్ వామిటింగ్స్ అవ్వడం వల్ల అసిడిటీ అనేది వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ హార్మోన్ వచ్చేసరికి ప్రొజెస్ట్రాన్. ఈ ప్రొజెస్ట్రాన్ వల్ల స్టమక్ పైన ఉండే స్పింక్టర్ అనేది రిలాక్స్ అవుతుంది. అది రిలాక్స్ అవ్వడం వల్ల స్టమక్లో ఉండే కంటెంట్స్ అనేవి పైకి రిగర్జిటేట్ అయిపోయి అసిడిటీ అనేది కాజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పెరిగే గర్భసంచి అనేది పేగుల పైన, తినే పేగుల పైన ప్రెషర్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఇండైజెషన్ అండ్ అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయడం కోసం ఏం చేయాలి అంటే ఎక్కువగా స్పైసీగా ఉండే ఫుడ్స్, ఆయిలీగా ఉండే ఫుడ్స్, స్వీట్స్, టీ, కాఫీ అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకేసారి ఎక్కువ తీసుకోకుండా ఫుడ్, స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేవి తీసుకోవడం మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తిన్న తర్వాత వాకింగ్ చేయాలి అబౌట్ 10 to 15 minutes. అండ్ నెక్స్ట్ ఒకవేళ అసిడిటీ కనుక సివియర్గా కనుక ఉంటే పడుకునే టైంలో ఒక 45 degrees యాంగ్లేషన్తో, అంటే అప్రైట్ పొజిషన్లో పడుకోవడం అనేది మంచిది. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే కూడా అసిడిటీని ప్రివెంట్ చేయొచ్చు. ఈవెన్ ఇవన్నీ జనరల్ మెజర్స్ ఫాలో చేసినా కూడా అసిడిటీ అనేది సివియర్గా ఉంటే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.